నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే ఉన్నాము. చూసారా ఇక్కడ జనాల యొక్క సందోహం, కోలాహలం. ఇది ఎందుకున్నారు ఇక్కడ అంటే యాక్చువల్గా ఇలా బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ విన్నర్ అనౌన్స్మెంట్ అండ్ వాళ్ళ బయటకు వస్తారు వాళ్ళు. సో వాళ్ళ కోసం వాళ్ళని చూడడానికి వాళ్ళ అభిమానులు అయితే వచ్చారు ఇక్కడికి. ఇక్కడ మోస్ట్ పీపుల్ పల్లవి ప్రశాంత్ యొక్క ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. అమర్దీప్ ఫ్యాన్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు పల్లవి ప్రశాంత్ యొక్క క్రేజీ, వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ హడావుడి. అసలు ఇక్కడ ఈ జనాల యొక్క తాకిని తట్టుకోలేక పోలీసులు వచ్చారు, లాఠీ చార్జ్ కూడా చేశారు. ఇక్కడ రోడ్డు మీద అవ్వబడి కొట్టారు నార్మల్ పీపుల్ ఫ్యాన్స్ని అయితే. ఫ్యాన్స్ కూడా చాలానే చేశారు అనుకోండి. అద్దాలు పగలగొట్టడం, వెహికల్స్ అది పబ్లిక్ వెహికల్, ప్రైవేట్ వెహికల్, ఏ వెహికల్ అనేది లేదు, అన్ని వెహికల్స్, కార్లు, బస్సులు యొక్క అద్దాలు పగలగొట్టారు. సో దానివల్ల పోలీసులు వచ్చి ఇక్కడ వాళ్ళని కంట్రోల్ చేయడం జరిగింది. ఇంకా కమింగ్ టు పాయింట్, ఈరోజు అయితే ప్రశాంత్ అయితే విన్నర్ అయ్యాడు. తన యొక్క గ్రాండ్ వెల్కమ్ అండ్ ఇంటర్వ్యూ మొత్తం రేపు మనకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇవాళ అయితే కొన్ని విజువల్స్ దొరికాయి. వీడియో అయితే ఎండ్ వరకు మిస్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎండ్లో తన యొక్క విజువల్స్ మొత్తం పెట్టాను. మేము వాళ్ళ ఉండే హోటల్కి వెళ్ళాము. ఆడికి వెళ్ళాక తనతో కొద్దిసేపు మాట్లాడి కొన్ని సెల్ఫీస్, కొన్ని వీడియోస్ తీసుకున్నాము. అవి అయితే మీకు వీడియో ఎండింగ్లో ఉంటాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఇస్తూనే ఉంటాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మన హైదరాబాద్ జరిగే ప్రతి ఈవెంట్ను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను, నేను ముందు ఉంచుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్, కామెంట్. ఎండ్లో అయితే మిస్ అవ్వకండి. ఎండ్లో చాలా మంచి వీడియో ఉంది. ఎండ్లో అయితే అసలు మిస్ అవ్వద్దు. పల్లవి ప్రశాంత్ యొక్క విన్నింగ్ ప్రైజ్ అండ్ దాని డీటెయిల్స్ మొత్తం ఎండ్లో అయితే ఎండ్ వీడియోలో అయితే ఉంటుంది. స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్. ఏదైతే మన వీడియోలో అవ్వబడేది మాత్రం యావర్ వాళ్ళ బ్రదరు. యావర్ అదే కార్లో ఉన్నాడు. చూడొచ్చు అసలు ఆ కార్ను పోనీయడానికి కూడా ప్లేస్ ఇవ్వట్లేదు. అంతమంది జనాలు, అంత ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. అసలుకి మామూలుగా లేదు. వెహికల్ బయటకు వచ్చిందంటే దాన్ని అద్దాలు పగలగొట్టడమే. అందులో ఉన్న ఆ వెహికల్లో ఉన్నవారు ఎవరు అనేది వీళ్ళకి తెలియాలి. దానికోసం బయటకు వస్తేనేమో ఏం లేదు, బయటికి రాకపోతే అద్దాలు పగలగొట్టడము, అందులో లోపల ఉన్న వాళ్ళని చూసి వదిలిపెట్టడం. అది మొత్తం అమర్దీప్ కోసం అన్నట్టు. అమర్దీప్ దొరికితే మాత్రం ఓ రేంజ్లో ఆడుకునేటోళ్ళు, ఓ రేంజ్లో అయ్యేది అమర్దీప్కి యాక్చువల్గా. కానీ తను దొరకలేదు వీళ్ళకి. సేఫ్ అయ్యాడు అనుకోవచ్చు అమర్దీప్ ఒక రకంగా. కానీ ఫ్యాన్స్ ఇలా ఉండొద్దు బ్రోస్. ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళు ఫ్యాన్స్, వీళ్ళు ఫ్యాన్స్, వాళ్ళు మనుషులే, మనము మనుషులే. ఇప్పుడు ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ అంతే. కానీ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు అందాక వెళ్ళిపోవద్దు. వాళ్ళు హౌస్లో ఎంత ఉన్నా కానీ బయటకు వచ్చాక వాళ్ళు మంచి ఫ్రెండ్సే బ్రో. ఓన్లీ అది గేము, అది ఒక ఎంటర్టైన్మెంట్ షో, ఆడి వరకే అది. బయటకు వచ్చాక అవన్నీ మీరు పట్టించుకోవద్దు, ప్లస్ ఫ్యాన్స్ పట్టించుకోవద్దు. అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు పట్టించుకోరు. యాక్చువల్లీ వాళ్ళు పట్టించుకోరు, కానీ ఓన్లీ ఫ్యాన్సే పట్టించుకుంటారు. మీరు కూడా వాళ్ళలాగా ఉండండి బ్రో. వాళ్ళందరూ రేపటి నుంచి చూడండి, వాళ్ళ డిన్నర్లు, పార్టీలు అన్నీ ఉంటాయి. వాళ్ళందరూ కలుస్తూనే ఉంటారు, అందరూ ఎంజాయ్ చేస్తారు. బట్ మీరు ఫ్యాన్స్ అని చెప్పేసి చొక్కలు చించుకొని కొట్టుకోవడాలు, ఇవన్నీ చేయడాలు వేస్ట్ బ్రో. రేపటి రోజు మీకే ఇబ్బంది అవుతుంది. ఆ కార్లో పాల్గొట్టిన వాళ్ళు ఫ్యాన్స్, బయట వాళ్ళు కేసు పెట్టారనుకోండి, మీకే ఫ్యూచర్లో ఇబ్బంది అవుద్ది. అలా చేయకండి బ్రో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జస్ట్ ఇది మన ఒక సజెషన్ మాత్రమే, నేను ఎగెనిస్ట్ అని కాదు. జస్ట్ మనం అనేది కొంచెం ఒక మెచ్యూర్డ్గా ఉండాలి. ఫ్యాన్స్ ఉన్నాక మరి ఇంత దారుణంగా ఉండకూడదు, అంతే. నాకు చూడొచ్చు బ్రో ఇక్కడ పల్లవి ప్రశాంత్ యొక్క విజువల్స్. తను మనకు టైం కొంచెం సేపు ఇచ్చాడు అన్నట్టు. సో దానివల్ల మనం ఎక్కువగా కవర్ చేయలేకపోయాము. రేపు మాత్రము ఫుల్ ఇంటర్వ్యూ కవర్ చేస్తాను. ఫుల్ ఇంటర్వ్యూ తన విలేజ్కి వెళ్ళి, తన విలేజ్ హౌస్, తన ఫార్మింగ్ ల్యాండ్, ప్రతిదీ మీకు కవర్ చేస్తాను. ఇంటర్వ్యూ తీసుకొని తను హౌస్ మేట్స్ ఎలా ఉన్నారు, ఇంట్లో బయట ఎట్లుంటారు, ఏంది అనేది మొత్తం చెప్తాను. మిస్ చేయకండి. రేపు ఫుల్ వీడియో అయితే వస్తుంది, మిస్ చేయకండి బ్రో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.